నమస్తే. యాచకులు అనగానే మన మనసులో మెదిలేది చిరిగిపోయిన బట్టలు వేసుకొని చింపిరి జుట్టుతో ఓ గిన్నె పట్టుకొని కూర్చోవడమే గుర్తొస్తుంది. అలాంటి వాళ్ళు బస్సులు, రైళ్లలో మనకు ఎక్కువగా కనిపిస్తుంటారు. టికెట్ తీసుకోకుండానే ప్రయాణాలు చేస్తూ మరీ అందరి వద్ద భిక్షమెత్తుతుంటారు. ఇదంతా మనకు తెలిసిందే. కానీ పాకిస్తాన్ యాచకుల గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడి ప్రభుత్వం 4300 మంది యాచకుల వారిపై నో ఫ్లై లిస్ట్ పెట్టింది. అంటే వాళ్ళు విమానాలు ఎక్కి ఏ దేశానికి వెళ్లకుండా చేసింది. ఆ పూర్తి విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉగ్రవాదం, గాడిదలు, యాచకులను ఎగుమతి చేయడంలో పాకిస్తాన్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. అయితే ఈ మధ్య ప్రాచ్య దేశాల్లో పాకిస్తానీ యాచకులు ఎక్కువ అవ్వడంతో ఆ దేశాలన్నీ పాకిస్తాన్పై విరుచుకుపడ్డాయి. యాచకుల ఎగుమతిని ఆపకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పాయి. దీంతో పాకిస్తాన్ వెంటనే 4300 మంది యాచకులను ఎగ్జిట్ కంట్రోల్ లిస్టులో చేర్చింది. అంటే వారిపై నో ఫ్లై లిస్ట్ పెట్టింది. అంటే వీరంతా విమానాలు ఎక్కి దేశాన్ని దాటి ఎక్కడికి వెళ్లలేరు. ముఖ్యంగా సౌదీ అరేబియా వీధుల్లో, మక్కా, మదీనా, జెద్దా నగరాల్లో పాకిస్తాన్ యాచకులు ఎక్కువగా కనిపిస్తుంటారు. తీవ్ర ద్రవ్యోల్బణం, క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితులతో పాకిస్తానీలు భిక్షాటన కోసం తీర్థయాత్రల పేరుతో సౌదీతో పాటు పశ్చిమాసియా దేశాలకు వెళ్తున్నారు. అక్కడే అడుక్కుంటూ జీవనం సాగిస్తున్నారు. అలాగే పిక్ పాకెటింగ్లు కూడా చేస్తూ జైలుకు వెళ్తున్నారు. ఇలా సౌదీ జైళ్లలో అనేక మంది పాకిస్తాన్ యాచకులు ఉండడంతో సౌదీ సతమతమవుతోంది. పాకిస్తాన్ యాచకులతో సమస్యలు ఎదుర్కొంటోంది. ఒక్క సౌదీ అరేబియా మాత్రమే కాదు, యుఏఈ, ఇరాక్, మరిన్ని పశ్చిమాసియా దేశాలు కూడా పాకిస్తాన్ బిచ్చగాళ్ల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రభుత్వానికి వారి దేశం నుంచి ఏ ఒక్క యాచకుడు తమ దేశంలోకి వచ్చినా ఊరుకోమని పశ్చిమాసియా దేశాలన్నీ హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో పాకిస్తాన్ యాచకులపై ప్రత్యేక దృష్టి సారించి వారిని దేశం నుంచి వెళ్లనీయకుండా చర్యలు చేపట్టింది. నో ఫ్లై లిస్టులో యాచకుల పేర్లను చేరుస్తూ వారిని ఎక్కడికి వెళ్లనీయకుండా కసరత్తులు చేస్తోంది.